క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో షార్ట్ పెట్టికోట్ని ఎలా కటింగ్ చేయాలి అండ్ స్టిచ్చింగ్ చేయాలి అనేది నేను సింపుల్ మెథడ్లో చూపిస్తాను. ఫస్ట్ క్లాత్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ఏ మెజర్మెంట్ అయితే పెట్టికోట్ కుట్టాలనుకుంటున్నామో ఆ మెజర్మెంట్ ఒక బ్లౌజ్ని పెట్టి ఫస్ట్ పైన ఒక లైన్ వేసుకోవాలి. ఇది మనం పైన కుట్లలో వెళ్ళిపోతుంది షోల్డర్స్ దగ్గర, కాబట్టి ఒక లైన్ మార్క్ చేసుకొని దాని తర్వాత బ్లౌజ్ సరిగ్గా పెట్టి నెక్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఇది పెట్టికోట్ కాబట్టి మనం కొంచెం డీపే నెక్ పెట్టుకుంటే బెస్ట్ అండి. డ్రెస్సెస్లో కానీ నైటీస్లో కానీ మనకు కంఫర్ట్గా ఉంటుంది. కొంచెం నెక్ ఫస్ట్ మెజర్మెంట్ చేసుకొని కింద మనం ఒక 2 ఇంచులు ఫోల్డింగ్ కోసం వదులుకొని క్లాత్ని మార్క్ చేసుకోవాలి. అండ్ వెడల్పు కోసం ఇక్కడ కూడా ఒక 2 ఇంచెస్ కుట్ల కోసం వదిలేసి లోపల క్లాత్కి మార్క్ చేసుకోవాలి. అంతే అండి, మన నెక్ అండ్ షోల్డర్ దగ్గర మార్క్స్ చేసుకొని తీసేయడమే, ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ మనం నెక్ మార్క్ చేసుకుంటున్నాము. మనం ఎక్కడైతే మెజర్మెంట్ డాట్ పెట్టుకున్నామో అక్కడ నుంచి నేను బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఒకే లెంత్ పెట్టేస్తున్నాను. నెక్ ఎప్పుడైనా ఇలా చిన్న లైన్ గీసుకొని మనం రౌండ్ గీసుకుంటే మనం రౌండ్ గీసుకోవడానికి ఈజీ అవుతుంది నెక్. అండ్ నెక్స్ట్ షోల్డర్ దగ్గర సేమ్ యాజ్ ఇట్ ఈస్ నెక్ లాగే ఇలా మార్క్స్ చేసుకొని రౌండ్ గీసేస్తున్నాను. ఇలా క్లీన్గా వచ్చింది లేదో ఒకసారి చెక్ చేసుకొని మనం కటింగ్ చేసేయడమే. ఫస్ట్ నెక్ పార్ట్ కట్ చేసుకొని ఒక ఫ్రంట్ బ్యాక్ డిఫరెంట్ ఉంటే నెక్ ఫస్ట్ ఫ్రంట్ సైడ్ కట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ సైడ్ కట్ చేసుకోవాలి. బట్ ఇది పెట్టికోట్ కాబట్టి నేను 2 సేమ్ పెట్టేశాను, బ్యాక్ సైడ్ ఫ్రంట్ నెక్, కాబట్టి ఒకేసారి కటింగ్ అయిపోతుంది 5 మినిట్స్లోనే. ఈ సైడ్ కూడా అంతే, షోల్డర్ దగ్గర కూడా మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో దాని మీద నుంచి కటింగ్ చేసేయాలి. మనకి మెజర్మెంట్ క్లాత్ అనేది కరెక్ట్గా ఉంటే జాకెట్ కానీ డ్రెస్ కానీ ఇప్పుడు ఏదైనా కూడా ఒకటే అండి. అది మనకి ఏదైతే మెజర్మెంట్ ఇచ్చింటారో అది కరెక్ట్గా పెట్టుకుంటే చాలు, టేప్తో అసలు అవసరమే రాదు. కటింగ్ అవ్వగానే ఫస్ట్ మనం క్లాత్ సరిగ్గా ఉందా లేదా, ఒక్కొక్కసారి కటింగ్ చేసేటప్పుడు క్లాత్ జరిగిపోతూ ఉంటుంది కాబట్టి కొంచెం హెచ్చు తగ్గు క్లాత్ వచ్చేస్తుంది కింద సైడ్. కాబట్టి మనం చెక్ చేసుకుని ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఏదన్నా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే కటింగే ఇంపార్టెంట్. కటింగ్ సరిగ్గా ఉంటే కుట్టడం ఈజీ అయిపోతుంది మనకి, మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేయనక్కర్లేదు. ఇప్పుడు షోల్డర్ దగ్గర జాయింట్స్ సపరేట్, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసేసాను. ఇది బ్యాక్ పార్ట్ అండి. నెక్స్ట్ మనం ఫ్రంట్ సైడ్ కూడా ఓపెన్ ఉండాలి కదా అండి మనకి, హుక్స్ పట్టి కాజా పట్టి లాగా, అందుకే ఇక్కడ కూడా నేను ఓపెన్ చేసేస్తున్నాను, కట్ చేసేయడమే. ఫ్రంట్ పార్ట్ ఇది కూడా లెవెల్గా ఉందో లేదో ఇంకొకసారి చూసుకొని మనం ఎప్పుడైనా కుట్టే ముందే 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. 2 పార్ట్స్ ఈక్వల్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇంకా ఫస్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేద్దాము. బ్యాక్ పార్ట్ పెట్టి దాని ఫ్రంట్ ఫస్ట్ షోల్డర్స్ దగ్గర అటాచ్ చేసేయడమే. మనం ఒక కుట్టు వేసుకొని డబల్ కుట్టు వేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుందండి, కాబట్టి సింగిల్ కుట్టు ఎప్పుడూ వేయకూడదు. షోల్డర్స్ దగ్గర కూడా నేను డబల్ కుట్టు రఫ్ చేసుకొని ఒకేసారి వేసేసుకుంటే బెస్ట్. 2 సైడ్స్ కూడా ఒకేలాగా డబల్ కుట్టు వేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకొని క్లాత్ ఎడ్జెస్ ఏమైనా ఉన్నా కూడా దారాలు కట్ చేసుకొని నెక్స్ట్ మనకి ఫ్రంట్ నెక్ సైడ్ అండి డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. సింగిల్ ఫోల్డ్ అయితే దారాలు వెళ్ళిపోతాయి, కాబట్టి డబల్ ఫోల్డ్ చిన్నగా పైపింగ్ లాగా మనం ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది మనకి. కాబట్టి డబల్ ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ నెక్ నుంచి బ్యాక్ నెక్ వరకు ఒక కుట్టు వేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ ఓపెన్ పార్ట్ ఉంటుంది కదండి, మనం మామూలుగా అయితే బ్లౌజెస్కి హుక్స్ పట్టి కాజా పట్టి పెడతాము, బట్ ఈ పెట్టికోట్ అంత అవసరం లేదు. ఫ్రంట్ సైడ్ డబల్ ఫోల్డ్ చేసుకొని ఇలా ఒక కుట్టు వేసేసుకొని 2 సైడ్స్ కూడా అలాగే సేమ్ డబల్ ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు క్లీన్గా వేసుకోవాలండి. సింగిల్ కుట్టు ఎప్పుడు వేయకూడదు, డబల్ ఫోల్డ్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇంకొకసారి చెక్ చేసుకోవాలి. ఇలా ఏమన్నా మనకి కుట్టేటప్పుడు కానీ హెచ్చు తగ్గు అయిపోయినా ఏమన్నా కానీ మనం ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం షోల్డర్ దగ్గర నుంచి చంక భాగం మొత్తము సేమ్ నెక్కి ఎలా అయితే మనం డబల్ ఫోల్డ్ చేసామో ఇక్కడ కూడా అంతే అండి. ఫ్రంట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ వరకు చంక భాగం మొత్తము డబల్ ఫోల్డ్ చేసుకొని క్లీన్గా కుట్టు వేసుకోవాలండి. ఎందుకంటే మనం హ్యాండ్స్ ఏం జాయిన్ చేయం కాబట్టి ఇలా పైపింగ్ లాగా సన్నగా మర్చుకొని కుట్టుకుంటే మనకి చూడడానికి కూడా చాలా బాగుంటుంది. 2 సైడ్స్ కూడా యాజ్ ఇట్ ఈస్ అలాగే డబల్ ఫోల్డ్ చేసుకొని చంక భాగం మొత్తం కుట్టుకోవాలి. సింగిల్ కుట్టు అయితే చాలా అండి, ఫోల్డింగ్ మాత్రం డబల్ ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్. నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్ అండి మనం ఒక
2 ఇంచెస్ అంత క్లాత్ వదిలేసాం కదా, ఒక ఫోల్డ్ డబుల్ ఫోల్డ్ అన్నా చేసుకోవచ్చు, సింగిల్ ఫోల్డ్ అన్నా పర్లేదండి, ఏం కనిపించదు. నేను సింగిల్ ఫోల్డే చేస్తున్నాను. ఒక 1 ఇంచ్ అంత క్లాత్ మడిచి లోపల పక్కన ఒక కుట్టు వేసుకోవాలి. సింగిల్ కుట్టు అయితే చాలండి. నెక్స్ట్ మనం ఇక్కడ టక్స్ పట్టాలి కదండి, అందుకు షోల్డర్ దగ్గర నుంచి ఇలా క్లాత్ పెట్టి మార్క్స్ చేసుకొని ఒక 2 ఇంచెస్ అంతా ఒక కుట్టు వేసుకుంటే చాలండి. టక్ పట్టుకుంటే 2 సైడ్స్ కూడా యాజ్ ఇట్ ఈస్ అలాగే పెట్టుకొని మనం కుట్టు వేసేసుకొని నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ కూడా మనము ఒక 1 ఇంచ్ క్లాత్ని మడుచుకొని ఒక కుట్టు వేసుకోవాలండి. బ్యాక్ సైడ్ క్లాత్ని ఒకసారి చెక్ చేసుకొని ఎంతైతే ఎక్స్ట్రా క్లాత్ ఉంటుందో అంత క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని లోపల సైడ్ నుంచి ఒక కుట్టు వేసేసుకోవాలండి. సేమ్ ఫస్ట్ రఫ్ చేసుకొని ఒక కుట్టు వేసేసేయాలి. 2 సైడ్స్ కూడా అలాగే మనం ఫస్ట్ మెజర్ చేసుకొని క్లాత్ ఎంత ఎక్స్ట్రా ఉందో మార్క్ చేసుకొని వేసుకుంటే బెస్ట్ అండి. మనం అందాజుగా క్లాత్ మడిచామంటే ఒకటి కిందకి ఒకటి పైకి అయిపోతుంది. కాబట్టి మనం బ్యాక్ సైడ్ ఎంతైతే ఫోల్డ్ చేసామో ఫ్రంట్ సైడ్ కూడా అంతే క్లాత్ని ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. నెక్స్ట్ మనకి చంక దగ్గర నుంచి నడుము వరకు ఓపెన్ పార్ట్ ఉంటుంది కదండి, అదంతా కరెక్ట్గా లెవెల్గా పెట్టుకొని మనము ఒక కుట్టుని రఫ్ చేసుకొని ఒక కుట్టు వేసేసుకోవాలండి. ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ అంత క్లాత్ పక్కన వదిలేసి మనము కుట్టు అనేది వేసుకోవాలండి. రఫ్ చేసుకొని స్టార్ట్ చేసి లాస్ట్లో రఫ్ చేసి కట్ చేసేయాలి. అలాగే యాజ్ ఇట్ ఈస్ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేసి దాని పక్కన ఒక ఎక్స్ట్రా కుట్టు డబల్ కుట్టు వేసుకుంటే మనం కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మనం సింగిల్ కుట్టు కావాలి డబల్ కుట్టు వేసుకోండి. కుట్టు తర్వాత ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ అంత క్లాత్ వదిలేస్తేనే బెస్ట్ అండి. అలా 2 సైడ్స్ కూడా జాయింట్స్ అనేది అటాచ్ చేసేసి డబల్ కుట్టు వేసేసుకోవడమే. ఇక 2 సైడ్స్ కూడా మనం క్లాత్ అటాచ్ చేసేసిన తర్వాత మన పెట్టికోట్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఓపెన్ ఉంటుంది కదా, ఇక్కడ ఇలా మార్క్స్ చేసిన చోట మనం హుక్స్ కాజాలు కుట్టేసుకుంటే గిన 3 కానీ 4 కానీ 5 కానీ మనం కుట్టేసుకుంటే మన పెట్టికోట్ అనేది రెడీ అయిపోతుందండి. చూసారు కదండి, టేప్తో పని లేకుండా ఆది బ్లౌజ్తోనే మనం ఎంత ఈజీగా పెట్టికోట్ని కుట్టేసామో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.